ఈ గుణాలు ఆయనలో తప్ప పరిపూర్ణంగా భూమి మీద ఇవ్వబడినటువంటి ఏ మానవుల్లో చూడలేం. కనుక ఆయనను ధరించుకొని ఉన్నటువంటి వాళ్ళమని చెప్పుకుంటున్న మనలో నిజంగా ధరించుకోవలసిన గుణాలవి. క్రీస్తును ధరించుకున్నామంటే ఈ గుణాలన్నీ ధరించుకొని ఉండాలట. అందులో మొట్టమొదటిది ఏంటి? ఈ జాలిగల మనసు. ఈ 5 విషయాలు చెప్పారు చూసారండి. ఈ 5 విషయాల్ని 3 వర్గాలుగా విభజించుకోవాలి. ఏమండి? ఈ 5 విషయాల్ని 3 వర్గాలుగా మనం విభజించుకోవాలి. ఎందుకంటే ఇంకా ధరించుకోవాల్సిన వాటి జాబితాలో 13వ వచనంలో కూడా ఉంది, 13, 14 వచనాల్లో కూడా ఉన్నాయి. ఎవడైనా తనకు హాని చేస్తానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడిని సహించుచు ఒకరినొకడు క్షమించండి. ఇది కూడా ధరించుకోవాల్సిందే. ప్రభువును మిమ్మును క్షమించలాగని మీరును క్షమించండి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. అంటే ఈ గుణాలన్నింటినీ కూడా 3 వర్గాలుగా విభజించవచ్చు. 1, ఇతరుల పట్ల మనము కలిగి ఉండాల్సిన వైఖరి. 2వది, మనకు మనము కలిగి ఉండాల్సిన వైఖరి. మొదటిది ఇతరుల ఎడల మనము కలిగి ఉండాల్సిన వైఖరి. 2వది మనకు మనముగా కలిగి ఉండాల్సిన వైఖరి. 3వ వర్గం ఏంటంటే ఇతరులు అంటే మనం ప్రతిస్పందించాల్సిన రీతి. అంటే కొన్ని ఇక్కడ ఉదాహరణకి ఎవడైనాను ఏమన్నాడు, తనకు హాని చేస్తుందని ఒకడు అనుకుంటే మనం ఏ విధంగా స్పందించాలి అని చెప్పే విషయం. ఈ 3 విషయాలు కనపడుతున్నాయి. మొదటిది ఇతరుల ఎడల మనం కలిగి ఉండాల్సిన వైఖరి. 2వది మనకు మనముగా కలిగి ఉండాల్సిన వైఖరి. 3వది ఎవరైనా మనకు హాని చేస్తే మనం ప్రతిస్పందించాల్సినటువంటి రీతి. ఈ 3 జాబితాలో ముఖ్యంగా ఇతరుల ఎడల మనం కలిగి ఉండాల్సిన వైఖరిలో ఏమేమి వస్తాయి? 4 విషయాలు వస్తాయి. 4 విషయాలు వస్తాయి. అందులో మనం నేర్చుకున్నటువంటి మొదటి విషయం జాలిగల మనసు. ఎవరి పట్ల? ఇతరుల పట్ల. దయాళుత్వం ఇతరుల పట్ల. వినయం కాదు, సాత్వికం ఇతరుల పట్ల. ఇంకా చెప్పాలంటే ప్రేమ. ఈ 4 విషయాలు ఇతరుల పట్ల మనము చూపించాల్సిన వైఖరి. 1 జాలి, 2 దయాళుత్వము, 3 సాత్వికం, 4 ప్రేమ. ఈ 3 ఇతరుల పట్ల మనం కలిగి ఉండాల్సింది. చిత్రమైన విషయం ఏంటంటే మనం ఇవన్నీ ఇతరుల నుంచి కోరుకుంటాం, కానీ ఇతరుల పట్ల ఇవి మనం కనబరచం. ప్రేమను ఇతరులది కోరుకుండే మనస్తత్వం మనకు ఎక్కువ ఉంటుందా? ప్రేమను ఎక్కువ పంచే మనస్తత్వం మనకు ఉంటుందా? మళ్ళీ అడుగుతున్నా, ఇతరులకు మనం ఎక్కువ ప్రేమను పంచే గుణం ఉంటుందా, లేదంటే ఇతరుల ప్రేమను మనం కోరుకునే గుణం ఉంటుందా? ఎప్పుడు మనిషిలో ఒక బాధ ఏమనంటే, నువ్వు నన్ను ప్రేమించట్లా, నువ్వు నన్ను బాగు చూసుకోవట్లా, ఇదే ఎక్కువ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళే మనల్ని ప్రేమించాలి, వేరే వాళ్ళే మనల్ని బాగా చూసుకోవాలి తప్ప మనం ఏమాత్రం ఉన్నామనేటువంటి విషయం ఎవరు అంతగా ఆలోచించేవాళ్ళం కాదు. అందుకే ఇతరుల ఎడల మనం కలిగి ఉండాల్సిన వైఖరులలో జాలిగల మనసు, దయాగుణము, సాత్వికము, ప్రేమ కలిగి ఉండాలి. మనకై మన విషయంలో మనము కలిగి ఉండాల్సిన విషయం ఏమిటనంటే వినయం. వినయం స్వయంగా కలిగి ఉండాల్సినటువంటి వైఖరి. అది ఎవరి పట్ల? మనకు ఉండాల్సిన గుణం. అది ఎవరి విషయంలో? మొట్టమొదటిసారిగా దేవుడి విషయంలో ఉండాలి. తర్వాత సంఘ క్రమశిక్షణ విషయంలో ఉండాలి. ఈ 2 విషయాల్లో వినయం ఉండాలి మనకి. ఇక 3వ విషయం ఉంది, అదే అవమానం జరిగినప్పుడు. మనకు అవమానం జరిగినప్పుడు కలిగి ఉండాల్సినటువంటి గుణాలు 3. అదే
సహనం, దీర్ఘశాంతం, క్షమాగుణం. మనకు అవమానం కలిగినప్పుడు ఇతరుల నుంచి మనం ప్రతిస్పందించాల్సిన రీతిలో ఉండాల్సిన గుణాలు ఈ 3: సహనము, దీర్ఘశాంతము, క్షమాగుణం. ఇవి ధరించుకోవలసినవి. ఇతరుల ఎడల 4, మనకై మనం 1, మనకు అవమానం కలిగినప్పుడు ప్రతిస్పందించాల్సినవి 3, వెరసి 8. అంతేనా? ఇప్పుడు మనం మొదటి దాని దగ్గరికి వద్దాం. అదేమిటి? జాలిగల మనసు. ఏంటి జాలిగల మనసు? దీన్ని పరిశుద్ధ గ్రంథంలో ఒక విచిత్రమైనటువంటి పదంతో ఇంగ్లీష్ బైబిల్లో చెప్పబడింది. అది ఏమని ఉంటుందంటే బోవెల్స్ ఆఫ్ మెర్సీస్ అని ఉంటుంది. BOWELS ఆఫ్ మెర్సీస్. మెర్సీస్ అంటే మామూలుగా దాన్ని కనికరము, జాలి, దయ అన్న అర్థాల్లో కూడా వాడతారు. ఈ బోవెల్స్ అంటే అర్థం ఏంటో తెలుసండి? బోవెల్స్ అన్నటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే ప్రేగులు లేదా కడుపు అని అర్థం. అంటే బోవెల్స్ ఆఫ్ మెర్సీస్ అంటే కడుపు నిండా కరుణ ఉండాలని అర్థం. ఇటు కడుపు నిండా తిండి కాదు ఉండాల్సింది. అసలు కడుపుకి నిజంగా ఈ తరహా ధరించుకోవలసినటువంటి ఉద్వేగాలు అంటారు వీటిని. ఈ వైఖరులు లేదా ఉద్వేగాలు లేదా గుణగణాలు కడుపుకి, గుండెకి, కాలేయానికి, ఊపిరితిత్తులకు సంబంధం ఉందా అంటే అన్నిటికీ లింకులు ఉన్నాయి. కాబట్టి లింక్ వేసి పెట్టాడు దేవుడు భూమి మీదకి పంపించాడు మనకి. జాలిగల మనసుకి, పేగులకు, కడుపుకి ఏమైనా సంబంధం ఉందంటారా? కనికరానికి, కడుపుకి, పేగులకి ఏమైనా సంబంధం ఉందా? ఉందో లేదో కొన్ని సందర్భాలు చూద్దాం బైబిల్లో, మనకు అర్థం అవుతాయి. ఏమండి, అప్పుడప్పుడు చాలామంది ఏం చెప్తుంటారంటే నానా చెత్త కడుపులో వేస్తూ ఉంటాం, కడుపు బాధను పట్టించుకోండి, డస్ట్బిన్ కంటే దారుణంగా దాన్ని వాడేస్తున్నాం అని చెప్తారు. కానీ దేవుడు ఈ కడుపు కోసం చెప్పిన చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక సందర్భం బైబిల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. మనకు సొలొమోన్ గారు రాజుగా ఉండిన సమయంలో మనకందరికీ తెలుసు కదా, 2 తల్లులు, వేశ్యలైనటువంటి 2 తల్లులు, ఇద్దరికీ కొడుకులు కలుగుతారు. మరి ఒక ఆవిడ నిద్రపోతూ నిద్రలోనే బిడ్డ మీదకి దొర్లినప్పుడు ఆ బిడ్డ చనిపోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో 2 సొలొమోన్ గారి దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన తీర్పు 2 సగాలు చేసి చెరుసగం ఇచ్చేయండి, గొడవ వదిలిపోతుంది అని మాటలు మాట్లాడితే అప్పుడు బిడ్డ తల్లి ఏమని స్పందించిందో ఒకసారి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునద్ద, నా ఏలినవాడా, బిడ్డని ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా. ఇప్పుడు ఏం చూపించినట్టు చెప్పండి? బిడ్డ మీద ప్రేమ చూపించినట్టు, జాలి చూపించినట్టు, దయ చూపించినట్లు, కనికరం చూపించినట్టు కదా బిడ్డ మీద. అమ్మ కనికరం చూపిస్తూ ఉంటే, అమ్మ జాలి చూపిస్తూ ఉంటే బిడ్డ మీద, దీన్ని ఏమని చెప్పబడడం జరిగింది బైబిల్లో? పేగులు తొరుక్కుపోయాయట. ఈ జాలికి పేగులకు సంబంధం ఉందా? ఇది మన పాయింట్ ఇక్కడ. జాలికి పేగులకి ఏమైనా సంబంధం ఉందా? మటన్ పేగులు తినడమే కాదు, ఒక్కోసారి ఈ పేగుల తరహా కూడా ఆలోచన చేయాలి. కన్న పేగు పేరున్నారా? కన్న పేగు అంటారే, కన్న తీపి అంటారు కదా, పేగు బంధం అంటారే. పేగుకి, కడుపుకి, మన ఉద్వేగాలకి జాలి బంధం ఉంది.
ఈ జాలి దయలకే కాదు, ఒకవేళ ఓర్వలేని తనం ఉందనుకోండి, దాన్ని కూడా ఏమని ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి? కడుపు మంట. కడుపు మంట అంటారు కదా. నాకు బాధగా ఉంది కడుపులో, అప్పుడప్పుడు కొంచెం నాకు చాలా బాధ అనిపిస్తుంది, కడుపులో బాధ అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఈ మాటలు మనం మాట్లాడే కాదు, దేవుడు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డా, నేను అతనికి విరోధముగా మాట్లాడునప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి ఇదేంటిది? అతను గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉంది అన్నాడు. వేదన మనసులో కదా ఉండాల్సింది. అసలు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారే, బాడీకి మైండ్కి రెండింటికి సంబంధం ఉంది. మానసికంగా బాగలేకపోయినా అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది, శారీరకంగా బాగలేకపోయినా అది మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది. ఇవి ఏవి ఒకదానితో ఒకటి విడదీయలేనివి. అందుకే అతని గురించి నాకు కడుపులో చాలా వేదనగా ఉంది అంటాడు. అంటే ఈరోజు మనం జాలి కలిగి ఉన్నామా లేదా అనేటటువంటి ఒక అమూర్త భావన, అది మనకు అంత ఈజీగా కనిపించే పరిస్థితిలో ఉండదు, అది గ్రహించే స్థితిలో ఉండదు. అది ఉందా లేదా అని తెలుసుకోవటానికి భౌతికంగా ఉన్న దేహములోని కొన్ని అవయవాల స్పందనను బట్టి తెలుసుకోవచ్చు. అప్పుడప్పుడు బాధ కలిగింది అనుకోండి, అది ముఖంలో కూడా కనపడుతుంది మనకి. గమనించండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అంటే మనస్సు ఏ విధంగా ఉంది అని అంటే, అది మీకు విషయం తెలుసో తెలీదు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినప్పుడు థియేటర్లో ఫస్ట్ టైం చూస్తే, థియేటర్లో వెళ్ళినటువంటి ప్రతి వ్యక్తి కర్చీఫ్ అంతా తడిచిపోయిందట. ఆ హృదయ విదారకమైనటువంటి ఘట్టాలను చూసి దేహం స్పందించింది. ఏమైంది? కన్నీళ్లు చిందించడం జరిగింది. అది కనబడుతుంది. ఆనందమైన, వేదనైన, దుఃఖమైన, బాధైన దేహములో నుంచి వ్యక్తమవుతుంది. ఇప్పుడు జాలిగల మనస్సు కలిగి ఉండే పరిస్థితి కూడా మనం ఆ కడుపులో పేగులు తరుక్కుపోతూ ఉంటాయని చెప్తూ ఉంటారు సార్. అప్పుడప్పుడు బాధ కలిగిందని చెప్పడానికి ఒక మాట చెప్తారు, ఆ పేగులు తరుక్కుపోయాయి అంటారు. ఏంటి తరుక్కుపోవటం? ఎవడు తరిగిచ్చాడు? ఎవరు తరిగించింది ఇది అంటే, ఆ బాధ తరిగించింది, బాధ తరిగించింది. అందుకే ఆ ఆంగ్ల బైబిల్లో బోవెల్స్ ఆఫ్ మెర్సీస్ అని చెప్పాడు. అంటే ప్రేగులు లేదా కడుపు అన్న అర్థం వస్తుందట. డిక్షనరీలో మేము వెతికి చూసాం. అసలు బోవెల్స్ అంటే మీరు కూడా చెక్ చేసి చూడండి, కావాలంటే మీకు అర్థం అవుద్ది. ఇలా కడుపు నిండా జాలితో బతకాలి దేవుని పిల్లలు. ఈరోజు అసలు ఈ భూమి మీదే చాలామంది బతకూడదు అని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా? అసలు మన మీద జాలి చూపించే వాళ్ళు లేరు ఎవరు అనుకుంటే అప్పుడు చచ్చిపోవాలనిపిస్తుందండి. మనల్ని ఎవరు మన మీద జాలిగా చూపించట్లేదు, మన మీద ఎవరు కన్సర్న్ లేదు మన మీద అన్నప్పుడు ఇంక ఈ మాత్రం దానికి ఎందుకు బతకాలి అని అనుకుంటాం. క్రైస్తవంలో కూడా, దేవుని పిల్లల కుటుంబాల్లో కూడా అసమాధానాలు ఎందుకున్నాయి? డబ్బులు బాగానే ఉన్నా, తిండికి బట్టకి నివాసానికి ఇబ్బంది లేకపోయినా, ప్రశాంతత లేకుండా బతుకుతున్న దానికి కారణం ఏంటంటే, ఇది ధరించుకోవాల్సిన అసలుది ధరించుకోవట్లా. అసలు ధరించుకోవాలనే ఉద్దేశంతో ఇవి ధరింపజేస్తున్నాడు దేవుడు.
మన భౌతికమైన బట్టలు ధరించుకునేటప్పుడన్నా మనం ధరించుకోవాల్సిన కొన్ని ఉన్నాయి కదా అనేటటువంటిది మనకు మనసుకు రావాలి. అలా వస్తేనే మనం మనుషులం కాదు, మనుషులం కంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళం అవుతాం, క్రీస్తును ధరించుకున్న ధన్యులం అవుతాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ప్రియులరా, ఇది ఎలా తెలుస్తుంది మనకి అని అంటే, ఈ జాలి మనకు ఎలా తెలియాలంటే, గమనించగలిగితే యేసుప్రభుల వారిలో ఇవి పుష్కలంగా ఉన్నాయి. మన ప్రభువు ఏ ఏ విషయాల్లో జాలి కలిగి ఉన్నాడో, కనికరం కలిగి ఉన్నాడో, ఎన్ని సందర్భాలు చూస్తే మనకు డెఫినేషన్ బయటపడుతుంది. జాలి లేదా కనికరం అనేటటువంటి దాన్ని ధరించుకొని ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలంటే ముందు యేసుప్రభు దగ్గర రావాలి. ఎందుకనంటే ఆయన దైవత్వపు సర్వపరిపూర్ణత దేహములో కలిగినటువంటి వ్యక్తి. అంటే దేవుడు ఎట్లా ఉంటాడో తెలుసుకోవాలంటే ఇంకెవరి కోసం వెళ్ళాల్సిన పని లేదు, మన ప్రభువును జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలిసిపోతుంది. చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో యేసుప్రభుల వారు ఒక సందర్భం జరిగింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూసి వారు కాపరిలేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నారని వారి మీద కనికర పట్టాడు. అంటే మనం కనికరం ఎటువంటి వాళ్ళ మీద పడాలి అంటే, మనకు తిండి దొరకని వాళ్ళ మీద కనికరం పడడం తప్పేం కాదు, కానీ బట్టలేని వారిని చూసి బాధపడి పేగులు తరుక్కుపోవటం, మనసు చివుక్కుమంది అంటారు కదా, అలా అనిపించటం తప్పు కాదు. కానీ దీనికంటే సీరియస్గా స్పందించాల్సింది ఎక్కడా అని అంటే, కాపరి లేని గొర్రెలు ఎక్కడ ఉంటారో ఆ గొర్రెలు ఏమైపోతాయంటే ముందు విసుగుదల వస్తుంది. మీకు కాపరి ఉన్న విసుగుదల వచ్చిందనుకోండి, ఇంకేం చేయలేవు. కాపరి మీన్స్ ప్రాణమే పెట్టే కాపరి, సెల్ఫిష్ కాపరి కాదు. అటువంటి కాపరులున్న విసుగుదలే ఉందనుకోండి, అటువంటి వాటికి కొన్నింటికి మందులు ఉండవండి, పోవటమే మందు. ఇక ఆఖరిగా విసిగి నెక్స్ట్ ఏంటి, విసుగుదల వస్తే నెక్స్ట్ ఏంటి, చెదిరిపోతారు. ఈ విసిగి చెదరటం అనేది చాలా ప్రమాదకరమైన లక్షణం. ఇంకొక రకంగా చెదరడం చాలా మంచి లక్షణం. బైబిల్లో ఇంకొక రకమైన చెదిరిపోవటం కూడా ఉంది. ఆ దినముల్లో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప యూదయ సమరయ గలిలయ ప్రాంతంలోకి చెదిరిపోయారు అని అంటారే. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారట, సువార్త ప్రకటించారట. మనకు అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం ప్రారంభ 2 వచనాల్లో ఈ విషయాలు మనకు కనబడతాయి, మనకు తెలియదేం కాదు. ఈ రకంగా చెదిరిపోవటం మంచిది. కొన్నాళ్ళ క్రితం వరకు కొందరు తమ్ముళ్ళు నా దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు పరిచర్య నిమిత్తం ఆయా ప్రదేశాల్లోకి ఏమయ్యారు, చెదిరిపోయారు. సేవ నిమిత్తం చెదిరిపోయారు. మంచిదది, అది ఆత్మల భారం, మంచి లక్షణం. ఆ రకంగా చెదిరిపోవచ్చు, కానీ విసిగి చెదిరిపోతే ప్రమాదం. అలాంటి వాళ్ళ ఎడల జాలి ఉండాలి మనకి. చిత్రమైన విషయం ఏంటంటే, మనం ఇంత స్థాయికి ఎదగకపోగా ఎలాంటి పరిస్థితి అంటే మనమే విసిగి చెదిరే స్థితిలో ఉంటాం. అర్థమవుతుంది మీకు? విసిగి చెదిరిపోయినండి వెదికి పట్టుకొచ్చేంత మెచ్యూరిటీ కాదు, మనమే చెదిరిపోతాం. ఇది ప్రమాదకరమైన లక్షణం. క్రీస్తును ధరించుకోవటం అంటే ఆషామాషి విషయం కాదు, అది నిత్య జీవాంతమైనటువంటిది పరిస్థితి. ఆ గుణగణాలు రావాలి మనకి. అవి ప్రసవ వేదనంత పెయిన్ తీసుకుంటే తప్ప ఆ ఫలము రాదు ప్రియులరా. నేను చెప్పేస్తే వచ్చేది కాదు, మీరు వినేస్తే వచ్చేది కాదు. మనము దానికోసం సర్వం, పౌలు గారు అంటారు, నేను
పానార్పణముగా పోయబడుతున్నాను. పానార్పణం అంటే ఇంతకుముందు మీతో చెప్పాను, ఒక పాత్రలో ఒక ద్రవం లాంటిదో, ఒక లిక్విడ్ ఏదైనా కావచ్చు, నీళ్లు లాంటివి, దాన్ని పోసేసామనుకోండి చుక్క ఉండదు దాంట్లో. మొత్తం వంపేసామనుకోండి ఏమవుద్దండి? ఒక చుక్క కూడా ఉండొచ్చు తెలుసా? అదే పానార్పణం అంటే. అంటే అర్థం ఏంటి? సంపూర్ణ సమర్పణ, సంపూర్ణమైన సమర్పణ. ఈరోజు మనకి ఎవ్వరు వచ్చి సపోర్ట్ అవుతూ ఉన్నా కూడా అసలు సమర్పణ, అసలు లక్ష్యం అది ఉండాలి మనకి. అది ధరించుకోండి మీరు అని చెప్తున్నాడు పౌలు గారు. అంటే కాపరి లేని గొర్రెలు ఎక్కడ ఉన్నాయి అనేది మనం ఎప్పుడూ ఆలోచన చేయాలి. వారి మీద కనికరపడి వాళ్ళకి కావలసినటువంటి సత్యమును అందించి వాళ్ళని నిలబెట్టగలగాలి. ఇది ఒక రకమైనటువంటి జాలి లేదా కనికరం. నెక్స్ట్ 14వ అధ్యాయము 14వ వచనం, ఇదే మత్తయి సువార్త. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచును. ఇప్పుడు ఈ పని మనం చేయగలమా? రోగులు స్వస్థపరిచే విషయాల వరకొద్దు. మన ముందు ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మనలో వచ్చిన రోగాలు, మన రోగాలనే మనం తగ్గించుకోవటం మన వల్ల కావట్లేదు. అప్పుడప్పుడు మీకు షుగర్ తగ్గాలంటే తిండి తగ్గించుకోవాలి అన్నాడు అనుకోండి, నీ దగ్గరికి రావడం తగ్గించుకుంటా. ఇక నేను డాక్టరు, నీ దగ్గరికి నేను రావడం తగ్గించుకుంటా. అది అవ్వదు. అనే రకాలు మన రోగాలే మనం తగ్గించుకోలేని పరిస్థితిలో ఉంటాం, ఇంక ఇతరుల రోగాలనా? అయితే ఒక వరం ఇచ్చాడు దేవుడు, దీనికంటే ప్రమాదకరమైన ఆత్మరోగాలు. ఇంతకుముందు చెప్పాను, అంటు రోగాల కంటే ప్రమాదకరమైన రోగాలు ఆత్మరోగాలు. ఇవి ఎట్లా ఉంటాయంటే, ఈ మధ్యకాలంలో ఒక విపరీతమైన బాధ వచ్చింది. అదేంటో తెలుసా? వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్. విన్నాడే మాట? అర్థం ఏంటి? ఒక్కసారి రక్షణలోకి వచ్చేసావనుకో, నువ్వు ఏమన్నావు, నువ్వు వ్యభిచారం చేస్తావో, పాపం చేస్తావో, దుర్మార్గం చేస్తావో, పని చేస్తావో, చర్చికి వస్తావో రావో, బైబిల్ చదువుతావో లేవో, సంఘంలో ఏమన్నా ఇస్తావో ఇవ్వవో, పరిచర్య చేస్తావో చేయవో, సువార్త పరిచర్య ఏమైనా వన్స్ నువ్వు రక్షణలోకి వచ్చావా, ఎట్లా బ్రతికినా పరలోకం నీ గ్యారంటీ. ఇది రోగమా కాదా? వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉందని చెప్తూ ఉంటే దేవుడు, దేహముతో జరిగించిన వాటి ఫలం పొందాలరా బాబు. అందుకే క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడాలని మాట్లాడుతూ ఉంటే ఈ బోధ వచ్చింది. ఏమండి, వినడానికి ఎంత బాగుంది. ఒక్కసారి నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఎట్లా బ్రతికినా నో ప్రాబ్లం. కన్ను మూస్తే నీకు స్వర్గమే, నీకు పరలోకమే. బాగున్నట్టు అనిపిస్తుందా లేదు చెప్పండి? లేకపోతే ఈ బాధరబడులు ఏంటి, సమస్యలు ఏంటి, సగ్గాలేంటి, ఆరాధనలు ఏంటి, కానుకలంట, బైబిల్ని అర్థం చేసుకోవాలట, ఏవో విసర్జించాలట, ఏవో చంపేయాలట, ఏవో ధరించుకోవాలట. ఏంటి బాధలన్నీ? మళ్ళీ అప్పుడే ఆదివారం వచ్చిందా అనే పరిస్థితులు, ఇవన్నీ ఇబ్బందికరంగా ఉన్నాయి కదా. అందుకే ఇటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళని స్వస్థపరచాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నది. ఇంకా మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో యేసు ప్రభుల వారు జన సమూహం కూడి వచ్చింది. అప్పుడు వాళ్ళకి తినను ఏమీ లేకపోతే యేసుప్రభు శిష్యులను పిలిచి మాట్లాడుతూ చెప్తున్నమాట, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, 3 రోజుల వరకు ఏ తిండి తిప్పలు లేకుండా వింటున్నారంటే అది మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చెప్తే అయ్యే పని కాదు. అది 3 రోజులు. నిన్న చర్చా వేదిక జరిగింది. మధ్యాహ్నం ఏం చేయడం జరిగింది?
బిర్యానీ ఏర్పాటు చేయటం జరిగింది. ఎందుకునంటే ఆ తర్వాత నిలబడది బాడీ, నిలబట్టే విధంగా మేము ఉండలేము. వేరే వాళ్ళ బాడీలు కాదు, మా బాడీలు కూడా నిలబడం కదా. 3 రోజుల వరకు చెప్తూ ఉంటే వాళ్ళు ఎట్లా విన్నారు, ఈయనేం చెప్పాడో నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి పరలోకంగా ఒకవేళ వెళ్తే ఇది కూడా ఇలా మాట్లాడితే కూడా కొన్ని సమస్యలు, ఆయనకే గ్యారెంటీ లేదట, మాకేం చేస్తాడు ఆయన. గ్యారెంటీ ఎప్పుడు చెప్పాలి తెలుసా? పౌలు గారు మొత్తం అంతా అయిపోజేశాడు, వర్క్ అంతా టోటల్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేశాడు. తనలాంటి వాళ్ళు చాలామంది నిలబెట్టాడు, ఎన్నో పత్రికలు రాసేసాడు, క్రీస్తును పోలి సంపూర్ణంగా నడిచాడు. అప్పుడు చెప్పాడు ఈ మాట, నువ్వు ఏమి చేయవు, ఏమి సాధించుండవు, అన్నీ అరకొరవే, కానీ మనకు మాత్రం ఏముండాలంటారు? కాన్ఫిడెన్స్. ఇదివరకే నేను గెలిచితినని అయినను నేను మీతో చెప్పట్లేదు కదా అన్నాడు పౌలు గారు. ఆఖరణ చెప్పాడు, మధ్యలో చెప్పలేదైనా. దేవుడు కోరుకున్న విధంగా నేను భ్రష్టుని కాకుండా నీతిగా బతకగలిగితే, క్రీస్తునందు ఉండే నిద్రించగలిగితే, దేవుడిచ్చిన పనిని నెరవేర్చగలిగి వెళ్ళిపోతే నాకు ఇటువంటివన్నీ చూడాలని ఆశ. ఏంటది? 3 రోజులు ప్రభువా అన్నం కూడా తినకుండా నీ మాటలు విన్నారంటే నువ్వేం చెప్పావు అసలు? ఒక్కసారి నాకు వినాలనిపిస్తుంది. 3 గంటలు చెప్పావు అనుకోండి ఆరాధన, 3 రోజులు వద్దు, 3 గంటలు ఆరాధనలో వర్తమానం చెప్పావు అనుకోండి, 3 గంటలు, నీకు ఇదే చివరి. ఇంక తర్వాత నుంచి నువ్వు వద్దు, నీ ఆరాధనలు వద్దు, నువ్వే చెప్పుకో నాయన, గోడలకు కమ్మలకు చెప్పుకో. తినని ఏమీ లేదు కాబట్టి ఏమంటున్నాడు ఆయన? వారి మీద కనికరపడుతున్నాను. అంటే దేవుడి కడకు వస్తున్నటువంటి వాళ్ళల్లో ఏ లోటుపాటులున్నా అవి తీర్చాలి అని కడుపు తరుక్కుపోవాలి. ప్రభు తన కడకు వచ్చినటువంటి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నాడట. మరలా తిన్న తర్వాత మిగిలిపోయాడట. మన పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. నేను తక్కువ మంది వచ్చారు కాబట్టి 2 ప్యాకెట్లు మిగిలాయి. ఎక్కువ మంది వచ్చునుంటే ఆకలి మిగిలేది, ప్యాకెట్లు కాదు. ఇలా కనికరం చూపించాడు మహనీయుడు. అంటే కాపరి లేక సరైనటువంటి నడిపింపు లేనటువంటి వారిని చూసి కనికరించాడు. తన కడకు వచ్చినటువంటి వాళ్ళకి ఏ లోటుపాటులు రాకుండా చూసి కనికరించాడు, జాలిపడ్డాడు. అది జాలి గల మనసు. మొన్న బద్వేల్లో చర్చి బిల్డింగ్ ఓపెనింగ్ వెళ్ళాం. అక్కడ సంఘ సభ్యుడు ఒక అతను ఉన్నాడు, డాక్టర్ గారు. వాళ్ళు నెల బిజినెస్ మీటింగ్ అని పెట్టుకుంటారు. బిజినెస్ అంటే క్రైస్తవులకు, దేవుడి పిల్లలకి బిజినెస్ ఏంటారా బాబు అనుకుంటారేమో. దేవుడు ఉపమానం చెప్తూ ఒకడికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు, ఒకరు 5 తలాంతులు ఇచ్చి ఏం చేయమన్నాడు? వ్యాపారము చేసి లాభం. అంటే బిజినెస్ అనగానే మనకేం గుర్తు రావాలి? లాభం అనేది గుర్తొస్తుంది కదా. అలాగే భక్తి జీవితంలో లాభసాధకంగా మీరు ఉండండి. మనకు లాభంగా, సంఘానికి లాభంగా, సంఘం వెలుపట ఉండేవాడికి లాభంగా, దేవుడికి లాభకరంగా ఉండటానికి మనం చేయాల్సిన బిజినెస్ ఏంటి అని డిస్కస్ చేసుకుంటారు. బిజినెస్ అంటే ఏంటి? ఏదో కాదు, సంఘ కార్యక్రమాలు. సంఘ కార్యక్రమాలు ఇప్పుడు దాకా ఏం జరిగాయి, ఏం జరిగించబోతాం, దీనికి సంబంధించి ఎవరెవరు ఏంటి దాని విషయంలో ముందుకు వస్తారని చెప్పడానికి బిజినెస్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించి విషయం చెప్పి ఏమి మాట్లాడలేదంటే ఆల్రెడీ కనుక్కొని వచ్చాడటైనా సంఘ సభ్యుడు, అన్నా ఈ చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి నా తరపున ఒక 50,000 తీసుకొచ్చాడు. పైసలు తీసుకొని వచ్చి ఇచ్చేసి చెప్పేశాడట. అంటే ఇక్కడ ఏ అవసరతలు ఉన్నాయి అని ముందు నుంచి చూసుకుంటూ వచ్చాడు. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరుగుతుంది, లాస్ట్ ఫైనలైజ్ అవుతుంది. అప్పటి నుంచి సైలెంట్గా ఉన్నాడు.
డబ్బు కోసం చూశాడేమో మనకు తెలియదు, కానీ చేత వచ్చి పడింది, పడగానే వచ్చి పెట్టాడు. ఏం ధరించుకున్నట్టు ఆయన? ఏం ధరించుకున్నట్టు? జాలిగల మనస్సును ధరించుకున్నట్టు. అందుకే దేవుని బిడ్డలు వచ్చి వాళ్ళు ఆత్మపూర్ణులుగా క్రీస్తు వంటి వారిగా మారటానికి ఒక వేదిక గనక సంఘం, దీని కొరకు కష్టపడి దీని కొరకు వ్యయపరుస్తున్న వాళ్ళు ముఖ్యంగా జాలిగల మనసు కలిగిన వారు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏం చేయమని చెప్పాడు? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల ప్రేమ చూపించాలి అని చెప్పాడు. కాబట్టి ఆ ప్రేమ ఏ రీతిగా వ్యక్తమవుద్ది? ఇవి కూడా అవుతాయి, ఇవి కూడా ఉండాలి, మనకి అవసరం. దేహంలో ఉన్నాం కదా, బలహీనమైన దేహంలో ఉన్నాం. పెద్దలు వచ్చి ఒక చైర్స్లో కూర్చున్నారు, మనలాగా వాళ్ళు కూర్చోలేరు కొంతమంది. అది వాళ్ళకి కంఫర్ట్ ఉండగలిగితేనే ప్రశాంతంగా చేసుకోగలరు, లేకపోతే ఇబ్బంది కదా. ఇవి ఫెసిలిటీ చేయాలన్నా వద్దా? అన్నీ అవసరం అండి. ఇంకా చూద్దాం. ఈ సందర్భాలన్నీ చూసిన తర్వాత మనకు జాలి అంటే ఒకటి అర్థం కావాలి. ఏమిటది అంటే, అవసరతల్లో ఉన్నవాళ్ళు లేదా ఆపదలో ఉన్నవారి ఎడల మనం అయ్యో అన్న మనసు కలిగి వాళ్ళకి ఏదో ఒక సహకారం అందించటమే జాలిగల మనసు. కళత్తూరు అని చిత్తూరు జిల్లాలో, మీరు ఫేస్బుక్లో చూస్తున్నారో లేదో తెలియదు కానీ, వరదొచ్చి అక్కడ వాసు అనే ఒక తమ్ముడు ఉండేవాడు, మోజెస్ అన్నకు సంబంధించినటువంటి చర్చ్ మెంబర్. ఆ అబ్బాయికి ఉన్నటువంటి చిన్న ఇల్లులో కొంచెం భాగం పెట్టుకొని మిగతా అంతా చర్చ్ బిల్డింగ్ ఇచ్చేశాడు. ఇవ్వడంతో పాటు తను తన పిల్లలు అందరూ కలిసి, అతను తాపి మేస్త్రి, ఆ కన్స్ట్రక్షన్స్లో మొత్తం అంతా మెటీరియల్ కూడా తెచ్చి ఇచ్చినటువంటి సహకారాలతో చర్చ్ బిల్డింగ్ కట్టి రేపు నెక్స్ట్ ఒక వారం లోపు అది ఇనాగరేట్ అవుతుందని లోపు చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అయినా వాళ్ళ ఆవిడ పిల్లలు వదిలిపెట్టలేదండి, జరగాల్సిందే ఇది అని. అటువంటి పరిస్థితి వచ్చిన, ఉపద్రవం వచ్చిన దాన్ని మొదలుపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఆ సంఘ సభ్యులకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఈ వరదల దెబ్బలో, ఇప్పుడు మంతా తుఫాన్ వచ్చింది కదా, ఆ దెబ్బలు చాలా విలువలాడిపోయారు. వాళ్ళకు తిండి మాత్రమే అందుతోంది, ఒంటి మీద కప్పుకోవడానికి బట్ట కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. నన్ను చెప్పాడు అన్నయ్య, నాకు మోజెస్ అన్నయ్య, తమ్ముడు సంఘానికి తెలియపరచండి, మనం అందరం కలిసి క్రీస్తు ప్రేమను వాళ్ళని ఆదుకుందాం, మన వాళ్ళు చెప్పడం జరిగింది. జాలిగల మనస్సు కలిగి ఉండటానికి ప్రపంచంలో మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఆ మనసు కలిగి ఉండటానికి ఎన్నో అవకాశాలు ఇచ్చేసాడు దేవుడు. ఇది లేదబ్బా, ఇది కనపరుచుకోవటానికి నాకు అవకాశమే లేదు, నాకు వేదికే లేదు అన్నానికి లేదు. ఎన్నో సంఘాలు దేవుడి కోసం సర్వస్వాన్ని దారపోస్తున్నటువంటి పరిస్థితులను, ఇలాంటి వారించలేని ప్రకృతి వైపరీత్యాలతో విలవిల్లాడిపోతున్నటువంటి దేవుని బిడ్డలను ఈరోజు వారికి రేపు మనకు ఎవరికేం చెప్పగలం చెప్పండి? అసలు కడప జిల్లాకి ఏం రావు అనుకుంటూ ఉంటారు చాలామంది, పొరపాటు. నాకు బాగా గుర్తు, 2001 సంవత్సరంలో బుగ్గవంక తెగిపోయింది కడప జిల్లాలో జరిగిన సందర్భం. నాకు అది బాగా ఎందుకు గుర్తంటే, మా చెల్లి పెళ్ళి ఆ బుగ్గవంక ఏరు తెగిపోయినప్పుడే జరిగింది. మంచాలన్నీ మునిగిపోతున్నటువంటి సమయంలో పెళ్లి చేసాం అమ్మాయికి. అలా జరిగింది. ఎవరు చెప్పగలరు? మన కర్నూలులో ఏం జరిగినటువంటి పరిస్థితి, వరదలు వచ్చేసిన తర్వాత బురదల్లో కూరుకుపోయి చచ్చిపోయారు, తెలుసా మీకు? ఆ బురదలో కూరుకుపోయి. కాబట్టి ఎప్పుడైతే ఏదైతే మనం అందిస్తామో అదే మనకు వెనక్కి వస్తుందట. జాలిగల మనస్సు అనేటటువంటిది మనం ధరించుకుంటే మనకు కూడా జాలిగల మనస్సు కలిగినటువంటి పరిస్థితి మన యొడలో కూడా కలిగిన వాళ్ళు వస్తారు. నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా. ప్రారంభం నుంచి, సంఘాలు ప్రారంభమైనప్పటి నుంచి, పరిచర్య ప్రారంభమైనప్పటి నుంచి, నా సంఘం దేవుడు నన్ను ప్రేమించి నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినటువంటిది, దీనికోసం నేను చేయాలి, చూడాలి అన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు నాకు మీ అందరి నుంచి వస్తున్న సహకారం
అద్భుతమైంది. ఎందుకంటే జాలిగల మనస్సుకు తిరిగి వచ్చింది కూడా చాలే. కనికరానికి తిరిగి వచ్చేది కనికరమే అనేది మనం మర్చిపోకూడదు. అందుకే ఆఖరికి ఒక మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి. ఇక్కడ కాసేపు మనం అందరం ఆగాలి. చాలామంది ఒకరి ఎడల్లా జాలిపడాలి, కనికరం చూపించాలి, అవసరతల్లో ఆపదల్లో ఉన్నటువంటి వారిని మనం ఆదుకోవాలి అనే మాట చెప్పినప్పుడు మనస్సులో మనకు వచ్చేది ఏంటి ఆలోచన అంటే ఏంటో చెప్పమంటారా? మాకే లేదు. ఈ మాట ఎవడు చెప్పకూడదో దేవుడు ఇక్కడ చెప్పేశాడు. చదవండి మళ్ళీ. ఈ లోకపు జీవనోపాధి గలవాడే ఉండి అంటే ఏంటి అర్థం? సంపాదిస్తున్న వాళ్ళవైతే అని అర్థం. అంతేనా? నువ్వు సంపాదిస్తున్న వాడవైతే అంటే ఎవరు పట్టించుకోకూడదు? సంపాదించలేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంపాదించట్లేదు, వాళ్ళు ఏ జాలి చూపించే పని. ఒకవేళ వాళ్ళ తరపున ఏదన్నా సహకారం వచ్చినా ఎవరిచ్చింది? ఇంట్లో సంపాదిస్తున్న అమ్మా నాన్న ఇచ్చింది. అవునా కదా? ఈ లోకపు జీవనోపాధి మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. నోట్ దిస్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటారట ఈ లోకపు జీవనోపాధి కలిగినటువంటి వ్యక్తికి? ఒక ఇన్సిడెంట్, ఒక సమస్య వచ్చింది, ఒక పరిస్థితి, ఒక గడ్డు పరిస్థితి అతని మధ్య జరుగుతోంది. ఏమిటది అంటే తన సహోదరునికి, ఎవరో కాదు మళ్ళీ, తన సహోదరుడు అంటే ఎవరు? తన సహోదరుడు అంటే ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళందరూ కాదు, తమ్ముడు చెల్లెలు తోబుట్టువులు కాదు, ఆత్మీయులు. అసలు బైబిల్ పరిభాషలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, యేసుప్రభుల వారు అమ్మొచ్చింది, తమ్ముళ్ళు వచ్చారు, వీళ్ళు చూడాలనుకుంటున్నారు అనగానే అన్న మాట ఏంటి? నా బిడ్డలకి నా తోబుట్టువుల కంటే ఆత్మీయులే బాగా తెలుసు. బాబాయ్ అని అనగానే మీలలో కొందరు పేర్లే గుర్తొస్తాయి వాళ్ళకి, నా తోబుట్టుల పేర్లు గుర్తురావు. ఓ పెదనాన్న అనగానే ఇక్కడ ఆత్మీయుల పేర్లు గుర్తొస్తాయి, మామయ్య అనగానే ఇక్కడ ఆత్మీయుల పేర్లు గుర్తొస్తాయి, పిన్ని పెద్దమ్మ అత్తయ్య అనగానే ఇక్కడ ఉండే ఆత్మీయుల పేర్లు గుర్తొస్తాయి. ఎందుకనంటే అసలు వాళ్ళే సొంతోళ్ళు వాళ్ళే. భౌతికంగా ఒక అమ్మ కడుపున పుట్టకపోయినా క్రీస్తు రక్తముతో పుట్టాం. మనం అందరం క్రీస్తు రక్త సంబంధికులం. క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. మన మధ్య ఏ సంబంధం ఉంది అంటే ఆత్మీయుల గురించి మాట్లాడేటప్పుడు చెప్పే మాట ఏం చెప్పాలి? రక్త సంబంధం ఉంది. మన అమ్మా నాన్నల రక్తాల్లోనైనా దోషాలు ఉండొచ్చేమో, పాపాలు ఉండొచ్చేమో ఏంటి, ఉన్నాయి, ఉండొచ్చు, ఏమవద్దు మళ్ళీ పక్కా. కానీ యేసు ప్రభు రక్తం నిష్కళంకమైనటువంటి రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని, ఆ రక్తబంధాన్ని కలిగినటువంటి వాళ్ళలో కూడా కొంతమందికి ఏం కలగచ్చు? లేమి కలగచ్చు. ఆ లేమి కలిగినటువంటి దానికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లేమికి కూడా సహేతుకమైన కారణాలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు చెప్పాను, ప్రకృతి వైపరీత్యాలు రావటం, సంఘం మీదో ఇంటి మీద దొంగలు దాడి చేయటం, ఉన్మాదపు దాడి ఉంటాయి చూసారా, మనం స్థితిని ఓర్వలేక ఉన్మాదుల దాడులు, అవి మనకు సంబంధం లేనటువంటి. లేదు మనకి ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, శరీరం సహకరించట్లేదు, అవయవాలు మూలన పడ్డాయి, ఇంట్లో పడ్డాం, అలాంటి సహేతుకమైన కారణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం ఏం చేయాలంట కింది చూద్దాం. ఆ లేమి గలుగుడు చూచి అతని ఎడల ఎంత మాత్రం అంటే ఏంటి అర్థం చెప్పమంటారా? కొంత మాత్రం కూడా లేదని, అంతేనా? ఎంత మాత్రము కనికరము చూపక
చూపని వాని యందు దేవుని ప్రేమ ఎట్లుంటుందయ్యా? దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఎవడ ఎట్లా పోతే నాకెందుకు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అప్పుడు నువ్వు ఎట్లా పోతే నాకెందుకు. దేవుని ప్రేమ వాళ్ళ యందు నిలవదట. కనుక ప్రియులారా, ఇవన్నిటిని బట్టి చూసినప్పుడు క్రీస్తుకు కలిగిన ఆ దొడ్డ మనస్సు, ఆ గొప్ప మనస్సు మనమందరము ఆయుధముగా ధరించుకోవలసినటువంటి వారము. ఆయన యొక్క జాలి ఈరోజు మహిమను విడిచిపెట్టి వచ్చింది. మన కోసం దాసుని రూపం, మనలాంటి రూపాన్ని ధరించుకునేటట్టు చేసింది. తమ్ముడు రవి ఒకసారి మాట్లాడుతూ మంచి మాట చెప్పాడు, నాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. మీతో చెప్పానో లేదు, యేసుప్రభులు వారికి ముళ్ళ కిరీటం పెట్టించుకోవటం పెద్ద పెయిన్ అనిపించలేదండి. ఆయన సిలువ దండన, సిలువ మ్రాను భుజం వేసుకోవటం పెద్ద సమస్య కాదు ఆయనకి. ఆయనకైనా మనలాంటి వాళ్ళకైనా నిజంగా భరించటానికి వీలు లేని పరిస్థితి అని చెప్పమంటారా? ముఖం మీద ఉమ్మేయటం అండి. అసలు పక్కనే మనం అట్లా పోతూ ఉంటే ఎవడన్నా పక్కన ఉమ్మేసినా కూడా ఏమనుకుంటాం మనకు కోపం వచ్చేస్తుంది. అలాంటిది అసలు వాడిని కలుగజేసినోడు ఆయన, సృష్టికర్త ఆయన. వాడు నిలుచున్న భూమిని, వాడికి సమస్తాన్ని తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నటువంటి మహనీయుడైన ఆయన మీద ఉమ్మేస్తే మన కోసం భరించుకున్నాడు. చూసారా? అదండి జాలిది, మన మీద జాలి. మన మీద ఆయన కనికరము చూపాడు కనుక ఈరోజు బతికి నిలవగలుగుతున్నాం. ఏం అవసరం అండి ఆయనకి? నాకెందుకు అనుకొని ఉంటే ఎవరన్నా దింపగలడా పరలోకం నుండి యేసుప్రభుని? సాధ్యమవుద్దండి అది? అందుకే ఒక జాలి కలిగిన మనస్సు ఈరోజు ప్రపంచాన్ని వేల సంవత్సరాలుగా క్రీస్తు పాదాక్రాంతులను చేయగలుగుతుంటే, వాళ్ళలో ఉన్నటువంటి అతిక్రమాలన్నిటినీ తుడిచేస్తూ ఉంటే, ఈరోజు అదే గుణం మనం కలిగి ఉండకుండా రాక్షసుల్లా వ్యవహరిస్తే ఎవరిని ధరించుకున్నట్టు? రాక్షసుని ధరించుకున్నట్టే. మనలో ప్రతి ఒక్కరిలో నుంచి ఒక రాక్షసుడు ఈజీగా వచ్చేస్తున్నాడు, ఒక రాక్షసి ఈజీగా వస్తుంది. కానీ క్రీస్తు ఎక్కడ వస్తున్నాడు? అది మనం కలిగి ఉండాలి. ఓకేనండి. తర్వాత దినాల్లో ధరించుకోవాల్సినటువంటి మరికొన్ని లక్షణాల గురించి మనం నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం.